అమ్మా ఈ దినమున మనము 13, 14 కీర్తనలు మనం ధ్యానం చేసుకుందాం. ముందు 13 చదవండి అమ్మా. నేను మరణంగా అందుకున్నాను వాడిని తెచ్చుకున్నాను ఆ చెట్టు చెట్టుగా ఉందని నేను చూడిపోయి ఉండగా ఆ విరోధులు హర్షిపోతుందని ఆ కన్నులకు వెలుగుతుంది. నేనైతే ఈ హృదయము అనుభవిస్తున్నాను, మీ రక్షణ విషయమై ఆ హృదయము రక్షించుకున్నాను. యెహోవా ఆ మహోపకారం చేస్తున్నాడు, నేను ఆయనను కీర్తించను. చదవబడిన లేఖన భాగాన్ని మనం కనుక గమనిస్తే కీర్తనాకారుడు చివరిగా చెప్తున్న వచనాన్ని చదువుతా చూడమ్మా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. మరి వ్రాయబడ్డటువంటి లేఖన భాగంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఆపదలు రాని, కష్టాలు రాని, ఇబ్బందులు రాని, బాధలు రాని, దుఃఖమే రాని, నేనైతే దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నా రక్షణ విషయమై నా హృదయం ఏం చేస్తుంది? హర్షించుచున్నది. ఎందుకు? అది దేవుడిచ్చేటటువంటిదై ఉన్నది. అంటే దేవుడిచ్చేది అంటే అది ఎవరిదై ఉందా రక్షణ? ఎవరిదై ఉందమ్మా? దేవుని యొక్క రక్షణ మనకిచ్చేదై ఉండగా మనము ఆ రక్షణ విషయం మన హృదయం ఎలా ఉండాలి? హర్షించే విధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు మహోపకారములు చేసి ఉన్నాడు. చిన్న ఉపకారములు కాదు, మహోపకారములు చేసి ఉన్నాడు. గొప్ప గొప్ప మేలులు చేసి ఉన్నాడు. కాబట్టి నేను ఆయనను కీర్తించెదను. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ విషయమై ఆయన హృదయం ఏం చేస్తుందమ్మా? హర్షించుచున్నది. కాబట్టి దేవుడిచ్చేటటువంటి రక్షణ మనదే కదా, మనకే కదా ఇస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులో మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను రక్షించబడిన వాడను, నేను రక్షించబడిన దానను. అర్థమవుతుందా ఏమా? మనము మడుగులో కాలు వేయటానికి అంటే ఒక దారి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక నీటి మడుగు ఉందనుకోండి, ఆ నీటి మడుగుని మనం దాటి వెళ్ళాలంటే ఆ నీటి మడుగు దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చూస్తుంటాం? ముందు ముఖ్యంగా మా బురదను దాటాలి, ఏం చూస్తాము? రాళ్ళు ఎక్కడున్నాయి అంటే ఆరిన నేల ఎక్కడున్నది అని చూస్తాం, అడుగు మోపుటకు. అవునా? అలాగే మన చుట్టూ ఉన్నటువంటి మనల్ని భయపెట్టేటటువంటివి, ఇబ్బంది పెట్టేటటువంటివి అవన్నీ కూడా నీటి చెమ్మ వంటివే. అర్థమైందా? నీటి చెమ్మ ఏం చేస్తుంది? మనం నీటిలో అడుగు పెట్టామనుకోండి, తడుస్తాం. తడిచిన తర్వాత బయటకు వచ్చాక ఆ చెమ్మ అలాగే ఉండిపోద్దా మన మీద? ఏమైపోద్దమ్మా? ఆరిపోతుంది. కానీ ఆ విధానము తెలియనటువంటి వారు ఆ యొక్క నీరు ఆరిపోదు, నేను ఎప్పుడు కూడా ఆ యొక్క నీటిలో తడిచే ఉంటానని కనుక భ్రమిస్తే, అలాగా ఆలోచిస్తే అది వారి యొక్క వెరితనమా కాదా? అవునా కాదా? ఎందుకంటే మనలో ఉండేటటువంటి అనేకుల్లో ఉండేటటువంటి ఒక విధమైనటువంటి ఆలోచనని కీర్తనాకారుడు వివరిస్తున్నాడు. ఏమన్నా చూడమ్మా. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు. ఒక దాని గురించి ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఎదురు చూస్తున్నది ఏదైతే ఉన్నదో అది మనకు వెంటనే కాలుకు తగలాల. అది మన యొక్క ఆలోచన. అది మన కాలుకి వెంటనే తగలకపోతే మనం ఇంకా దాని గురించి చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కాబట్టి అలాగున కాకుండా, అర్థమవుతుందమ్మా, అలాగున కాకుండా మనం ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప రక్షణ గురించి మనము యోచించి ఆలోచించి ఆ రక్షణను పొందుకున్న వారమని గ్రహించాల. అర్థమైందా? దేవుడు మనకు ఒకటి దయచేసి ఉన్నాడంటే అది ఇవ్వకుండా మానడు, ఇవ్వకుండా ఉంటాడమ్మా. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళినా పనులకు వెళ్ళినా వారు తిరిగి వస్తారని తల్లి వారు వచ్చేదానికి ముందే సిద్ధపరచుంచుతా లేదా భోజనాన్ని?
భోజనం సిద్ధపరిచిస్తారు లేదమ్మా. ఇప్పుడు మనం 1 గంటకి తింటాం అనుకుందాం భోజనం. 1 గంటకు వండుకుంటామా? 1 గంటకల్లా రెడీ చేసి పెట్టుకుంటామా? కదా. అలాగే ఎందుకంటే ఆ సమయం నీకు తెలుసు, నీకు ఆకలి వేసే సమయం నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేసావు? సిద్ధపరిచి ఉన్నావు. సిద్ధపరిచిన వెంటనే ఎందుకు తినవు? నువ్వు 11 గంటలకో లేదంటే 10ంటికో ఫుడ్ ప్రిపేర్ చేస్తుండగా ఎప్పుడైనా తినాల్సిందే, అప్పుడే ఎందుకు తినవు నువ్వు? ఆ సమయం ఉంది. అలాగే దేవుడు మనకు దయచేసేటటువంటి మేలుకు సంబంధించినటువంటి ఒక సమయం అనేది నిర్దిష్టమై ఉన్నది. అర్థమైందా? సో ఆ సమయం ఎప్పుడు అనేది మనము దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించి బెంగపడుతూ, దాని గురించే పరిగెత్తేవారుగా ఉండకూడదు. దేవునికి అప్పచెప్పావు, ఇంకా దాని గురించి వదిలేయండి, ఇంకొక పని చూసుకోండి. దేవుడు నీ పనిని నెరవేరుస్తాడు. కాబట్టి మనలో అనేకులు ఈ రీతిగా ఆలోచించేవారుగా ఉంటారు. ఏమని? ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు, నిత్యము మార్చేదవా? అంటే నేను పడుతున్న కష్టం నీకు తెలియదంటయ్యా, నేను పడుతున్న బాధ నీకు తెలియదా? మరి ఎందుకు నాకు సమాధానం ఇవ్వవు, ఎందుకు నాకు మంచి దినములు ఇవ్వవు అనేటటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటాం. నాకెంతకాలము విముఖుడవై ఉందువు అంటే ఎంతవరకు నన్ను చూసి ముఖం తిప్పుకుంటావు, నాకు ఎందుకని సమాధానం చెప్పు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాం. అంతేకాదు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును అంటే ఇంకెంతకాలం నేను బాధపడాలా? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు కూడా దుఃఖాక్రాంతుడినై ఉందును అంటే నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎంతకాలం నేను ఏడుస్తూ ఉండాలయ్యా, ఎంతకాలం దిగులు పడుతూ ఉండాలయ్యా. ఇక ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. ఇది మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం. ఇది మనం ఏం చేస్తామంటే, మనం ఏదైనా ఒక విషయంలో కొద్దిగా తక్కువగా ఉండి మన శత్రువులు వారు ఎక్కువగా ఉన్నారు అని మనం భావిస్తే వారి ముందు నేను తలదించాలా అనేటటువంటి ఆలోచనతో ఉంటాం. కానీ నీవు వారి ముందు తలదించాలా అనే ఆలోచన దేని నుంచి పుట్టింది? నీకు ఒక గర్వం నుంచి పుట్టింది. వాళ్ళ ముందు నేను తలదించేదేంటి అనే గర్వం నీలో రాజ్యమేలుతూ ఉండగా ఈ యొక్క ఆలోచన ఎలా ఉంటుందమ్మా? నన్ను చూసి వారు నవ్వుతారు, నన్ను చూసి ఎక్కిరిస్తారు, నన్ను చూసి ఎగతాళి చేస్తారు, వారి ముందు నన్ను నేను తగ్గించుకునేది ఏంది? వారి ముందు నిన్ను ఎందుకు తగ్గించుకుంటున్నావు? నీవు నీ దేవుడు నీకు ఇచ్చే సమయము కొంతకాలం ఉంది కనుక నువ్వేం చేస్తున్నావు? ఆ సమయము కొరకు వేచి ఉంటున్నావు, అంతే. అర్థమైందా? అంతే తప్ప నువ్వు ఓడిపోతున్నావు అని అర్థం కాదు. కాబట్టి మనం గమనించాలి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చించే విధంగా ఉంచుతాడు, మన తలని ఎత్తుకునేలా చేస్తాడు. అర్థమైందా? ఎలా అంటే, ఒక గుమ్మం గుండా మనం వెళ్ళాలా, ఒక గుమ్మం గుండా వెళ్ళాలా, ఆ గుమ్మానికి మనం స్ట్రైట్గా నిలబడి నడిస్తే మనకి ఎక్కడ తగులుతుంది. తల దించాలా లేదా నువ్వు గుమ్మం గుండా ప్రవేశించాలంటే? నీ శత్రువు నీకన్నా ముందు వెళ్తున్నాడు, అయితే వాడు గుమ్మం కన్నా తక్కువ హైట్ ఉన్నాడు, వాడు తలెత్తుకొని పోయాడని నువ్వు కూడా తలెత్తుకొని పోతే దెబ్బ ఎవరికి తగులుద్ది? ఎవరికి తగులుద్ది కదా. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అప్పుడు ఆ రీతిగా ప్రవర్తించుటకే దేవుడు మనకొక సూచన ఇచ్చి ఉన్నాడు. ఏమని? పాము వలె వివేకముగా ఉండుడి, అలాగే పావురం వలె నిష్కపటంగా ఉండాలి. అర్థమవుతుందా? మంచి తెలివి కలిగిన వారుగా ఉండాలి, అలాగే మంచి చేసేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? కనుక మనం ఎవరో మన మీద జయిస్తున్నారు అనేది మనకు అవసరంలా. అర్థమైందమ్మా? ఈరోజు వారికి జయం వచ్చింది, రేపు నీకు జయం వస్తుంది. ఎప్పుడు ఒకరికే విజయం వస్తుందమ్మా? రాదు. కానీ దేవుని బిడ్డలకి ఎప్పుడు విజయమే. తాత్కాలికంగా వారు ఓడిపోయినట్టు కనపడతారేమో, అర్థమైందా? అంతేకాని వారు ఎప్పుడు కూడా ఓడిపోయేవారుగా దేవుడు వారిని నియమించడు, గుర్తుంచుకోవాలి. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగు నిమ్ము. మన కన్నులకు వెలుగు నిమ్మని అడుగుతూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నేను మరణించకుండా, అలాగే నా శత్రువు నా మీద గెలిచాడని చెప్పుకోకుండా, అలాగే నేను తూలిపోకుండా ఉండటానికి నా కన్నులకు
వెలుగునియ్యయ్యా, వెలుగునియ్యయ్యా అని అడుగుతున్నావు, కానీ వెలుగులోనే నువ్వు ఉన్నావు అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? ఏమా? ఎందుకు మర్చిపోతామంటే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తుందమ్మా? గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. గుడ్డివాడిని తీసుకొచ్చి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో నిలబెట్టినా కూడా వాడి చుట్టూ ఏముందంటాడమ్మా? చీకటి ఉందంటాడు. మరి ఆ కోవకు చెందిన వారుగా మనం ఉండాలా? నిత్య వెలుగును ప్రసాదింపగలిగినటువంటి దేవుడు మన మనోనేత్రాల్ని తెరిపించి సజీవుడై ఉండి మన యొక్క త్రోవకు వెలుగై, మన పాదాలకు దీపమై, మనం సంచరించే మార్గమై మనకు వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉండగా కన్నులు మూసి నడిచేవారుగా మనం ఉంటే నిజంగా మన దేవుణ్ణి మనమే అవమానపరిచిన వారమా, ఘనపరిచిన వారమా? ఎవరమ్మా? అంతే కదా. కళ్ళు మూసుకొని అయ్యా నాకేం కనపట్టలేదు, నీ వెలుగు నా మీద ఎక్కడుంది, నువ్వు చూపించే మార్గం ఎక్కడుంది, నా మార్గానికి నీవు వెలుగు అన్నావు అది ఎక్కడుంది, నా పాదాలకి దీపం అన్నావు అవి ఎక్కడున్నాయి, నాకు వెన్నంటి ఉన్నాను అన్నావు నువ్వెక్కడ ఉన్నావు అని అంటే నిజంగా మన అంత మూర్ఖులు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. కాబట్టి మనం కళ్ళు తెరిచి చూడాలి. మన దేవుడు మనకు చేస్తున్నటువంటి గొప్ప మహోపకారములు మన కన్నులకు కనపడకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు ఎప్పుడు కూడా మేలే చేస్తూ మనల్ని ఆవరించి సంచరింపజేసేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అందు నిమిత్తమై నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనం ఎప్పుడు అనుకోవాల్సిన మాట, మన కనులకు కనపడినటువంటి ఏదైనా సరే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క మహాకృప నాకెప్పుడు ఉంది అని నమ్మాలి. అర్థమైందా? నీ రక్షణ విషయమై, అంటే ఆ రక్షణ ఎవరిది? దేవుని యొక్క రక్షణ విషయమై అది నాకు ఇవ్వబోతుండగా అది ఎవరిదై ఉన్నదమ్మా? నాదై ఉన్నది. నా రక్షణ విషయమై నా హృదయం ఏం చేస్తున్నది? హర్షించుచున్నది. యెహోవా నాకు నీవేం చేసావు? మహోపకారములు చేసి ఉన్నావు, కాబట్టి నేను నిన్ను ఎప్పుడు కూడా కీర్తించదను, అంటే స్తుతించదను, మహిమపరిచెదను, గణపరిచెదను. అర్థమైందా? కాబట్టి మనం అంత గొప్ప జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. నీటి గుంట లాంటి బురదని చూసి దాని భయపడి అడుగు వేయాలా వద్దా అని సంకోచించేవారుగా కాదు ఉండాల్సింది. అర్థమవుతుందా? నువ్వు వేసే అడుగు వేగముగా వేస్తే కనుక ఆ నీరేమైద్దమ్మా? పక్కకు చల్లా చెదురైద్ది. అప్పుడు నీ కాలు తడుస్తుందా? తడుచుద్దా? ఇప్పుడు మనం చెరువుల దగ్గర పిల్లలు ఇట్లా రాయిని విసిరేస్తారు, కప్పగంతులను ఏదో అంటారు, ఆ రాయి బాగా పలకగా ఉన్న రాయిని విసిరేస్తే అది ఏం చేస్తుందమ్మా? నీటిలో అలా 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 వెళ్ళిపోతుంటుంది. ఆడారా చిన్నప్పుడు? అలా ఆ రాయి ఒడ్డుకెళ్ళాక చూసారా ఎప్పుడున్నా? అస్సలు తడవదు ఆ రాయి, కానీ నీటిలో మునిగి మళ్ళీ లేగుస్తుంది, నీటిలో మునిగి మళ్ళీ లేచి అట్లా చివరికి అంటే దాని స్పీడు, దాని వేగం ఉన్నంత వరకు అదేం చేస్తుంది? మునుగుతా లెగుస్తా అది వెళ్ళిపోతుంది రోడ్డు. ఒకవేళ మనం కనుక ఒక చిన్న కాలువలో కనుక వేస్తే అవతలకు వెళ్ళేటట్టుగా ఒడ్డు మీద పడేటట్టుగా వేస్తే మీరు అవతల ఒడ్డుకి వెళ్ళి చూస్తే ఆ రాయి తడిచి ఉండదు. కారణం ఏంటి? ఆ రాయి వేగం ఏం చేస్తుంది? ఆ నీటిని విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం చేసినప్పుడు అంటే ఆ ఫోర్స్కి ఏర్పడేటటువంటి గాలి ఆ రాయికి దారినిస్తూ దాన్ని తీసుకువెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు అది తడవకుండా ఉంటుంది. అలాగే మనకు బాగా తెలుసు, పసుపు ఐడియా ఉందిగా, పసుపు మొక్క తెలుసు కదా, వెడల్పుగా ఉంటుంది ఆకు, వెడల్పుగా ఉంటుంది ఆకు. ఆ ఆకుని నీటిలో ముంచి పైకి తీస్తే ఆకు తడుచుద్దమ్మా? తడుచుద్దా? ఆ ఆకు మీద నీళ్లు పోసినా కూడా బొట్లు బొట్లుగా జారిపోతాయి తప్ప ఆకు తడవదు. అర్థమైందా? కాబట్టి మన దేవుడు మనల్ని అలా సంరక్షించే దేవుడై ఉన్నాడు. నదులలో పడి వెళ్ళినా అవి నిన్నేమీ చెయ్యవు. ఆ యొక్క నదులు నీ మీద పారిపొర్లినా అవి నిన్నేమీ చెయ్యవు. ఎందుకని? నేను నిన్ను ఆవరించి ఉన్నాను కాబట్టి. అర్థమైందా? అంత గొప్ప దేవుడు మనకు ఆ గొప్ప రక్షణను దయచేస్తూ ఉండగా మనం ఎప్పుడు కూడా భయపడేవారుగా ఉండకూడదు. శత్రువు అంటే నువ్వు శత్రువు అని భావించేటటువంటి వారు దేవునికి ఎంతమ్మా? మన కాలి దగ్గరకు వచ్చినటువంటి ఒక చిన్న చీమను చూసి భయపడతాం మనం? భయపడతాం?
దేవునికి నీ శత్రువు అలా. అర్థమైందా? కాబట్టి మనం ఎవరిని చూసి భయపడేవారుగా ఉండకూడదు, అలాగని ఎవరికి హాని చేసేవారుగా ఉండకూడదు. అది గమనించాలి. అలాగే 14వ కీర్తన చదవండమ్మా. దేవుడు దేవుడు విశ్వసించి తమ హృదయములో అనుకోలేదు. వారు చెడిపోయిన వారు అసలు కార్యము చేయలేదు. ఏమి చేయని వాడు ఒక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుడు వెతుకోవాలి కలదేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించింది. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు. ఏమి చేయవారు వారెవరూ లేరు, ఒక్కడైనను లేరు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం నీకున్నట్టు నా ప్రజలను విడిచి పాపం చేయ వారందరికీ తెలియలేదా? పాపము చేయవారు బహుగా భయపడరు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షులు ఉన్నారు. బాధపడి వారి ఆలోచనను మీరు తెలియజేస్తుంది. అయినను యెహోవా వారికి ఆశ్రయంగా ఉన్నారు. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. యెహోవా చెరలోని తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు రక్షించును, ఇశ్రాయేలు సంతోషిస్తుంది. ఫోన్లన్నీ కట్ అయిపోయింది. మరి మనం గనక గమనిస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. భూమి మీద నిజంగా రక్త సంబంధికులే మేలు చేయట్లేదు ఈ రోజుల్లో. చేస్తున్నారా? చేయట్లేదు. మరి నిజమైనటువంటి మేలు చేయగలిగిన వాడు ఒక్కడు కూడా లేకపోయి ఉండగా ఆ మేలు చేయని వాడు ఎవరుగా భావిస్తున్నారమ్మా? బుద్ధిహీనునితో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మేలైనది చెయ్యనిరిగి అలాగున చేయని వారికి ఏం కలుగుతుంది? పాపము కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. కాబట్టి గమనించాలి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడి ప్రేమ చూడమ్మా. వివేకము కలిగిన వాడు ఒక్కడైనా ఉంటాడా అని చెప్పేసి, ఆ రీతిగా దేవుని వెతికే వారు ఉన్నారేమో అని చెప్పేసి ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. అంటే ఎవరన్నా చూస్తారా? అంటే మనకు లేఖనం గుర్తు రావాలా? యెహోవా దొరకు కాలమున నీవు వెదకుము, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొను. ఇక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని మనం గమనిస్తే వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అలా పరిశీలిస్తున్న సమయంలో యెహోవా దొరకు కాలమున వెదుకువారికి ఆయన దొరకడమ్మా. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు? నన్ను ఎవరు వెతుకుతున్నారా అని చెప్పేసి ఆకాశం నుండి పరిశీలిస్తూ ఉండగా వెతికేవారు కనపడ్డప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్తాడా లేడా? వెళ్ళినప్పుడు ఆయన దొరికినప్పుడు, ఆయన మనకు సమీపంగా ఉండి ఉన్నప్పుడు, మనం ఆయన వేడుకున్నప్పుడు ఆయన మనకు కార్యములు చేయడా? చేస్తాడా? చేయడా? చేస్తాడు. కాబట్టి మనము ఆ రీతిగా దేవుని యొక్క ప్రేమను పొందుకునేవారుగా మనం ఉండాలి. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. అందరూ కూడా నమ్మించి మోసం చేసేవారే ఉన్నారు, కానీ మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. నిజంగా మేలు చేసే వారిలో నీవు ఉన్నావా, మేలు చేయని వారిలో నీవు ఉన్నావా అని మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే మనం నిజంగా మేలు చేయుటకై ఆకాంక్షించిన వారుగా ఉంటూ మేలే చేయటానికి సిద్ధపడ్డ వారుగా కనుక మనం ఉంటే దేవుని యొక్క బిడ్డలుగా మనం నిజంగా ఆయన యొక్క కృపను పొందుకునే వారుగా ఉండమా? ఎందుకని దేవుడు పైనుండి నా కోసము వెతుకుతున్నటువంటి వారు ఎవరు ఉన్నారు అని ఆయన పరిశీలిస్తూ ఉండగా మనం కనబడితే నిజంగా ఆయన సంతోషిస్తాడా? సంతోషిస్తాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండుటకే, మేలు చేయుటకే మనం ఎప్పుడు కూడా ఆశ కలిగిన వారుగా ఉండాలి. చూడండి, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా? అంటే దేవుడు ఉన్నాడు అని గ్రహించక, దేవుని దగ్గర నేను ఏదో ఒక రోజు నిలబడాలా, లెక్క అప్పజెప్పాలా అని ఆలోచించక
అంటే ఆ జ్ఞానము లేకుండా పాపము చేసేటటువంటి వారు అనేకులు ఉండగా వారు ఎందుకు తెలివి కలిగి యోచించట్లేదు? మనం చూస్తే ఎవరన్నా బాగా దీనస్థితిలో ఉంటే వాళ్ళని చూసి ఏమంటామమ్మా, వీళ్ళ పితరులు ఎంత పాపం చేశారో వీరికి కలిగింది ఆ శాపం అని అనట్లా ఎవరు? అనట్లా ఎవరిని అనలా? ఇప్పుడు మనం వాళ్ళ పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగిలినాయి అనవా? అంటుంటామా లేదా? మరి మనము ఆ రీతిగా గనక ఆ కోవకే చెందితే మన బిడ్డ తరాలు ఆశీర్వాదకరంగా ఉంటారా లేకపోతే శాపగ్రస్తంగా ఉంటారా? కదా. ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎలా ఉండాలి? మనం దేవుని యొక్క మేలులు మనం ఎలా అనుభవించుతున్నామో ఆ రీతిగానే దేవుని మేలులు, మనం పొందిన మేలులు అనేకులకు మనం చేయుటకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి గమనించాలి. ఎందుకంటే పాపము చేయవారు బహుగా భయపడుదురు. అంటే చేసేటప్పుడు భయపడకపోవచ్చు, కానీ తర్వాత వారికి కనపడ్డప్పుడు బహుగా భయపడతారు. మనం ఎవరి దగ్గర కన్నా చివరి రోజుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళుంటే కనుక చాలా ఆప్యాయంగా పిలిచేవారుగా ఉంటుంటారు. ఒకవేళ వారు మనకి గడిచిన దినాల్లో ఏదైనా బాధ కలిగించే పనులు చేస్తుంటే వారు ఎంతో ప్రేమగా దగ్గరకు పిలిచి నేను చేసిన దాన్ని క్షమించమ్మా అని చివరి రోజుల్లో ఆ రీతిగా అడిగేవారు అనేకులు ఉండుంటారు ఈ భూమి మీద. ఎందుకు అడుగుతున్నారు? చివరి రోజుల్లో వారు గ్రహిస్తున్నారు, ఏది నేను చేసిన మేలు, ఏది నేను చేసిన మంచి, ఏది నేను పొందుకోపోయే కీడు, ఏది నేను పొందుకోపోయే మేలు, ఎవరు నేను బాధించాను, ఎవరు నేను నొప్పించాను. మరి ఈ చివరి దినాల్లో నేను ఈ భూమిని విడిచిపోతూ ఉండగా నా మీద ఎవరి హృదయంలో కూడా అభ్యంతరము లేకుండా ఉంటే బాగుండును అని వారు చివరి రోజుల్లో దానాలు చేసేవారు ఉంటారు, ధర్మాలు చేసేవారు ఉంటారు, అనాథాశ్రమాలకు ఆస్తులు రాసేవారు ఉంటారు, చాలా మేలులు చేసేవారు ఉంటారు. అర్థమైందా? అలాగ చేసేవారందరినీ మనం చూసి ఏమనుకుంటాం? ఏది ఇంత వైరాగ్యంలో ఉన్నాం అంటాం. అర్థమైందా? కానీ నిజానికి వారు ఆ సమయాల్లో గ్రహిస్తారు, భయపడతారు వారు. ఎందుకంటే వారు ఎదుర్కోబోతుంది ఏందనేది వారు గ్రహిస్తున్నారు కాబట్టి. కానీ దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప మేలేంటో తెలుసా? నీ చివరి దినాల్లో ఏ రీతిగా నీవు భయపడతావో ఆ రీతిగా నువ్వు ముందు నుంచే భయపడితే నీవు దేవుల్లో ఎదుగుతామని ఇచ్చేటటువంటి అవకాశం మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా గమనించాలి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. నీతిమంతుల యొక్క సంతానపు పక్షమున ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు. ఈ దినమున నీవు నీ శత్రువు ముందు ఓడిపోయావని నీవు బాధపడచ్చు, కానీ నీవు నీతిమంతుడిగా ఉంటే కనుక నీ బిడ్డ తరాల పక్షాన దేవుడు నిలబడి వారి పక్షాన ఉండి వారికి ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తున్నారు చూడండి. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, కానీ అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎవరైతే బాధపడుతున్నారో, ఎందుకంటే చూడండి, బాధపడేటటువంటి వారు ఎదుటి వారికి హాని చెయ్యలేక కాదు వారు బాధపడేది, ఎదుటి వారికి హాని చెయ్యకూడదని బాధపడతారు. నేనేం పాపం చేశాను మీకు, నేనేం అన్యాయం చేశాను మీకు అని వారు భయపడుతూ బాధపడుతూ ఉంటారు. ఇలాంటి భయాన్నే మనం ఆదికాండ గ్రంథంలో ఒక చోట చూడొచ్చు. అబీమెలెకు రాజు మన అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, నేను నీకేం కీడు చేశానయ్యా, ఏం పాపం చేశాను నీ ఎడల నేను చెప్పు అంటాడు. భయం. అర్థమైందా? నీవు ఆ రీతిగా నీవు బ్రతకగలిగితే, నీ పక్షాన దేవుడు ఉంటే, నీకు ఆశ్రయమై ఉన్న దేవుడు, నీకు సమస్తము దయచేసే గొప్ప దేవుడై ఉన్నాడు. తాత్కాలికంగా నీ కంటికి కనబడినటువంటి మేలులు నువ్వు తలదించేలాగా చేయవచ్చునేమో, కానీ శాశ్వతంగా నువ్వు తల ఎత్తేలాగా నిన్ను నిలబెడతాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడన్న సంగతిని గమనించాలి. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు, ఇది బాగా గమనించండమ్మా, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఏంది? ఇద్దరున్నారు అక్కడ. యాకోబు ఎవరు, ఇజ్రాయేల్ ఎవరు? ఇద్దరు ఒకటా వేరువేరా? ఏమా? ఇద్దరు ఒకరే కదా. కానీ దేవుడు ఎందుకు రెండుగా మార్చి చెప్తున్నాడు? యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఎలాగా?
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? సింపుల్ థింగ్, ఏం లేదు. అమ్మా ఇదిగో రేపు నీకు ఇదిగో నేను నీకు మేలైనది ఇది నీకు చేస్తాను అన్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం, హర్షిస్తాం. రేపు మా అన్న నాకు ఇది చేయబోతున్నాడు అని. అలాగే ఆ యొక్క పని చేసేసామనుకో, చేస్తానన్నది చేసేసామనుకో, ఏం చేస్తారు? నిజంగా మా అన్న చేశాడని సంతోషిస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, ఒక తెరకు అటుపక్క యాకోబు ఉన్నాడు, అదే తెరకు ఈ పక్కన ఇజ్రాయేల్ ఉన్నాడు. ఇద్దరు వేరువేరు కాదు, ఒకరే. ఒక తెర అంటే ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ముందు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాక. ఎందుకంటే అక్కడ ఆయన తొడగూటి మీద కొట్టినా కూడా ఆయన విడిచిపెట్టాడమ్మా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రూపాంతరము చెందక నీవు ఉన్నా కూడా నీవు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను నిజం చేసే సమయంలో నీవు హర్షించదవు. రూపాంతరము చెందాక ఎలాగా? దేవునితో పోరాడి గెలిచిన నరుడుగా నీవు రూపాంతరం చెందాక నీకు నేను చేసిన మేలులు తలంచుచు నీవు సంతోషిస్తూ ఉండేదవు. అర్థమైందా? మరి నీవు నేను మనము రూపాంతరం చెందిన వారుగా ఉన్నామా? రూపాంతరం చెందే ఆ యొక్క దశలో ఉన్నామా అనేది మనల్ని మనము ఆలోచించుకుంటూ, స్వపరిశీలన చేసుకుంటూ, దేవుళ్ళు ఎదుగుతూ, ఫలిస్తూ, దేవుని బిడ్డలుగా మనము గొప్ప సాక్ష్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో పొందేవారుగా మనం ఉండాలి. ఏ రీతిగా అయితే యోబు గారు గొప్ప సాక్ష్యాన్ని పొందారు, ఆ రీతిగా మనం కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుని యొక్క సన్నిధానంలో మనం పొందేవారుగా ఉండాలంటే, దేవుడు అనునిత్యము మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు, మనల్ని ఇప్పుడు దాకా మనం చదివినటువంటి లేఖనాలు అన్నీ కూడా రెండు భావనలను మనకు చూపిస్తున్నాయి. ఒకటి బుద్ధిహీనత, రెండు దేవుని మీద ప్రేమ, భక్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉన్నారు, దేవుని విసర్జించిన వారు ఎలా ఉన్నారు అనేటటువంటి విధానాన్ని మనకు వివరిస్తూ వస్తున్నాడు కీర్తనాకారుడు. కాబట్టి ఆ గొప్ప విషయాన్ని మనం గ్రహించి హర్షించేవారుగాను అలాగే సంతోషించేవారుగాను మనం ఉండాలని, ఆ రీతిగా ఉండుటకై దేవుడు తన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అనేకమైన మేళ్లతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.